ఆ ఒకే ఒక కారణం వల్లే నిజం చెప్పకుండా దాచిపెట్టాను. ఇప్పుడు కూడా నా భయం అదే అండి. చాముండేశ్వరికి వ్యతిరేకంగా మీరు చేస్తున్న పోరాటం గెలవచ్చు. దేవికి అభికి పెళ్లి కూడా జరగచ్చు. కానీ సత్య మీ కూతురు కాదు, దేవి గోవిందన్న కూతురు కాదు అని బయట ప్రపంచానికి తెలిసిందంటే ఏమవుతుందండి? ఆ అమ్మాయిల జీవితాలతో పాటు మీరు ఎంతకాలం సంపాదించిన పేరు పరువు అంతా కలిసి నాశనం అయిపోతాయి కదా. లేదు కామాక్షి, నేను అలా ఆలోచించలేదు. చాముండేశ్వరికి నలను ఒక గొప్ప మంచి గుణపాఠం నేర్పించాడు అని ఈ సొసైటీ చూస్తుంది. చాముండేశ్వరి దౌర్జన్యాలను నలను అంతం చేశాడని ఈ సొసైటీ అనుకుంటుంది. నీకు తెలియదు కామాక్షి, సత్య మొదట్లో ఈ సమస్య గురించి చెప్పినప్పుడు నేను కూడా భయపడ్డాను. చాముండేశ్వరిని ఎదిరించి నువ్వసలు ఏమీ చేయలేవని తిరిగి ఊరు వెళ్ళిపోమని తనకి చెప్పాను. తను అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయిలా ధైర్యంగా నిలబడింది. ప్రాణాలు ఇచ్చైనా సరే నా అక్క జీవితాన్ని నిలబెట్టుకుంటానని స్ట్రాంగ్ గా చెప్పింది. తనకున్నటువంటి ధైర్యం నన్ను తట్టి లేపింది కామాక్షి. ఆ చిన్న అమ్మాయికున్న ధైర్యం నీకు ఎక్కడికి పోయిందిరా అని నా మనస్సాక్షి నన్ను అడగడం మొదలుపెట్టింది. అప్పుడే చాముండేశ్వరి మనకి చేసిన అన్యాయం నాకు నా కళ్ల ముందు మెదిలింది. నువ్వు కూడా అది మర్చిపోయి ఉండవు అనుకుంటున్నాను. కానీ నేను అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇందులో అడుగు పెట్టలేదు కామాక్షి. ఈ రోజు మన ఆర్తి ప్రాణాలతో సంతోషంగా బ్రతుకుతుంది అంటే అందుకు కారణం ఈ సత్య. తనకి మనం రుణపడి ఉన్నాం కదా. అందుకు కృతజ్ఞతగానే సత్యకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అమ్మా సత్య, చాముండేశ్వరి ఐశ్వర్యని కలవడానికి రావచ్చని ఫోన్లో అడిగినప్పుడు నువ్వు ఇప్పుడు రావద్దు అని ఆపావు. ఒకవేళ చెప్పా పెట్టకుండా ఆమె ఐశ్వర్యని కలవడానికి ఇక్కడికి వచ్చుంటే అప్పుడు పరిస్థితి ఏంటమ్మా? గుట్టు రట్టయ్యేది నాన్న. దేవుడు మనల్ని సమస్యల నుంచి కాపాడుతున్నారా లేక సమస్యలో ఇరికిస్తున్నారో అర్థం కావడం లేదు నాన్న. నిజమా? దేవుడు కాపాడాడనే కదా అర్థం. దేవియే ఐశ్వర్యని చాముండేశ్వరికి తెలుసుంటే దేవి పరిస్థితి ఏమయ్యేది? మళ్ళీ మన దేవి ప్రాణాలకి ప్రమాదం వచ్చేది కదా. ఆ ప్రమాదం నుండి దేవుడు కాపాడాడనే కదమ్మా అర్థం. అది సరే, ఈ విషయం నలన్ సార్తో చెప్పావా? ఇంకా లేదు నాన్న, ఇక మీదట చెప్పాలి. ఏంటమ్మా ఇది? ముందు నలన్ సార్కే కదా చెప్పాలి. చాముండేశ్వర్ ఫోన్ చేసినప్పుడు నలన్ సార్ ఆమెను సముదాయించడానికి హెల్ప్ చేసేవారు కదా. మనం ఇక్కడ నిలబడి ఆలోచించడానికి టైం లేదు. ముందు నలన్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్తాం. పద పదమ్మా, పద. రాదేవి రా. సత్య పాపం తను ఒంటరిగా చాముండేశ్వరితో పోరాడి గెలవలేదు కామాక్షి. అందుకే సత్యకి చెయ్యి అందించాను. దేవికి న్యాయం జరగాలి. ఆ చాముండేశ్వరి ఆడే ఆటలకి ఒక ముగింపు పలకాలి అని నిర్ణయం తీసుకుని నేను ఈ కార్యం మొదలుపెట్టాను. ఏమండి, మీరు ఏదేదో చెప్తున్నారు, కానీ నా మనసు అంగీకరించడం లేదు. వద్దండి, ఇది మనకు అవసరం లేదనిపిస్తోంది. దీనివల్ల మన కూతురికి ఎలాంటి సమస్య రాకూడదండి. అన్నీ వదిలిపెట్టేద్దామండి. అయితే దేవి జీవితానికి న్యాయం అక్కర్లేదనుకుంటున్నావా? ఆ అమ్మాయికి న్యాయం జరగాలండి, ఖచ్చితంగా న్యాయం జరగాలి. కానీ దానికి ఈ మార్గం సరైంది కాదండి. నేను ఇప్పటి వరకు చాలా దూరం వెళ్ళిపోయాను కామాక్షి. ఇప్పుడు ఏదీ వద్దని అన్నీ పక్కన పడేయడం పెద్ద ప్రమాదం కామాక్షి. లేదండి, అభికి సంబంధం మాట్లాడదామని బయలుదేరినందుకే గోవిందన్న ప్రాణాలకి ప్రమాదం వచ్చింది. రేపు దేవి గనక ఇక్కడే ఉంటే అన్నిటికీ నల్లనే కారణమని చాముండేశ్వరికి తెలిస్తే